హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. చక్రి ఇంటికి రాగానే బుద్ధి ఉందా నీకు, వాడిని చూసుకోమని చెప్పి వెళ్తే వదిలేసి వెళ్తావా అని మాధవ చక్రి మీద కోప్పడతాడు. అదే వదిన ఉంటే నాకు జ్వరం వస్తే నాతోనే ఉండి నాకు తినిపించింది, మందులు వేసింది, ఎంత బాగా చూసుకుందో తెలుసా. అలాంటిది వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశావు అని కన్నా చక్రితో చెప్పి బాధపడతాడు. మహాలక్ష్మి మళ్ళీ జీవితంలో ఈ ఇంటికి వస్తుందన్న నమ్మకం కూడా పోయింది అని మాధవ అంటాడు. ఇంకా కన్నా మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. హలో కన్నా అంటుంది మహాలక్ష్మి. నాకు జ్వరం వచ్చింది వదిన అని చెప్తాడు కన్నా. హాస్పిటల్కి వెళ్ళొచ్చావా, మందులు వేసుకున్నావా అని అడుగుతుంది మహాలక్ష్మి. చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు, నా కోసమేనా ఇంటికి రండి వదిన. చక్రి అన్నయ్య మళ్ళీ ఎప్పుడు మీ వైపు కూడా చూడకుండా చూసుకుంటాము అని ఏడుస్తూ చెప్తాడు కన్నా. అది విని మహాలక్ష్మి చాలా బాధగా ఫీల్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.